టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఆ మ్యాజికల్ ఫ్రూట్ ఏంటి అంటే ఆమ్లా. యెస్. ఆమ్లాలో మనకి వైటమిన్ సితో పాటు కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్, ఫైటో కెమికల్స్ ఇవి చాలా ఉన్నాయి. దాంతో మనకి ఎప్పుడూ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇది కాపాడుతుందనమాట. అట్ ద సేమ్ టైమ్ మన బ్యూటీని కూడా కాపాడుతుంది. సో ఫస్ట్ ఇది మన స్కిన్‌కి ఎలా హెల్ప్ చేస్తుంది అని తెలుసుకుందాం. మనకి యూజువల్లీ డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ ఇవే కాకుండా ఫేస్‌లో పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అండ్ వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి. సో ఇది మన కొలాజన్ని, ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో బాడీలో కొలాజన్ అనేది ఇంప్రూవ్ అయితే మన ఏజ్ అనేది కనపడదు. ఎంత ముసలోళ్ళైనా కూడా మనకి అంటే ఎంత ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా మన ఏజ్ అనేది వాళ్ళకి అర్థం కాదు. మనం చాలా యంగ్‌గా కనపడతాం అనమాట. దీనికి కారణం దీంట్లో ఉన్న వైటమిన్స్ ఇది యాంటీ ఆక్సిడెంట్స్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇది ఫ్రీ రాడికల్స్ని బ్రేక్ చేస్తుందనమాట. సో ఫ్రీ రాడికల్స్ని ఇరాడికేట్ చేస్తుంది. అసలు ఈ ఫ్రీ రాడికల్స్ ఏంటి అంటే, ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది మన బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగితే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ఇది మన బ్యూటీని కాపాడడమే కాకుండా క్యాన్సర్ని కూడా రాకుండా అడ్డుకుంటుంది. సో మన స్కిన్లో ఫ్రీ రాడికల్స్ ఏవైనా ఉంటే వాటిని చంపేసి అండ్ డార్క్ సర్కిల్స్ రాకుండా అండ్ డార్క్ స్పాట్స్ పోయేలాగా అండ్ మన పిగ్మెంటేషన్ ప్రాబ్లం తగ్గేలాగా హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఇది ఎవరి వల్ల సాధ్యం? దీని మెకానిజం ఏంటి అంటే, ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ అండ్ వైటమిన్ సి ఈ రెండు కూడా ఫేస్కి చాలా అంటే చాలా ముఖ్యమైన కాంపోనెంట్స్. ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ని చంపడమే దీని మెకానిజం అనమాట. అలా ఇది మనం నిత్యంగా యవ్వనంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సరే, ఇది మన ఇమ్యూనిటీ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది? ఇది మన ఇమ్యూనిటీ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అంటే, యూజువల్లీ మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరస్ అలా కామన్గా వస్తుంటాయి. వైరస్ ఏంటి? కామన్ కోల్డ్ రావడానికి హెల్ప్ చేస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏంటి? ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏంటి మీకు ఐడియా ఉండే ఉంటాయి. అండ్ స్కిన్ మీద ర్యాషెస్ లాగా అవ్వడము,